ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము వరకు దేవుడు మనల్ని ఎంతగానో నడిపించారు. గతించిన వారమంతా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించి మరొక నూతన వారంలో ప్రవేశించడానికి కృపను అనుగ్రహించారు. మరలా ఆయనతో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి ఆయన మనకిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఆత్మీయంగా, శారీరకంగా కూడా బలపడాలని, ఎదగాలని, ప్రతి విషయంలో మీరు జయం పొందాలని మీకోసం తప్పక ప్రార్థిస్తూ ఉన్నాము. మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా భయపడకండి. యాకోబు ఏ విధంగా ప్రార్థనలో పోరాడి మనుషులతోనూ దేవునితోనూ గెలిచాడో ఆ విధంగా మీరు కూడా ప్రార్థనలో పోరాడండి. ఈ లోక పరిస్థితులన్నింటినీ గెలుస్తారు, ఆత్మీయంగా గెలుస్తారు. ఆత్మీయంగా కూడా ఉన్నత స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి పరిస్థితులన్నింటినీ ప్రక్కన పెట్టండి, ప్రార్థించండి, గొప్ప విజయాన్ని పొందుకోండి. మీకే ప్రార్థన అవసరం ఉన్నా కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. నేను ప్రతిదినము చెప్తున్నట్లుగా ప్రార్థన ద్వారానే మనం విజయం పొందుకుంటాం. ప్రార్థన త్రోసివేయని ప్రభువు తప్పక మన జీవితాలు అద్భుతాలు చేయబోతున్నారు. ఫ్యూచర్లో మీరు అద్భుతకరమైన సాక్ష్యాలు చెప్పబోతున్నారని నేను నమ్ముతున్నాను. విశ్వసించండి, దేవుని కార్యములు రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఆమేన్. చాలా అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించారు. ఎందుకంటే ఈరోజు మీలో అనేక మంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. మీకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవ్వరికీ భయపడవద్దు, విస్మయం అందొద్దు. వారికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము నీకు ఉంది. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను అని ఒక మనిషి నీకు తెలియచేయడం లేదు, మనకు తెలియచేయడం లేదు. కానీ నీకు వాగ్దానం ఇస్తున్నది సృష్టికర్త అయిన దేవుడు. ఇంతవరకు ఈ లోక సహాయం కొరకు ఎదురుచూచి ఏ సహాయము దొరక కలిసిపోయేవేమో, ఎక్కడి నుండి ఎవరి దగ్గర నుండి నీకు సహాయము దొరకలేదేమో. అయితే ఈ లోకంలో ఎక్కడ దొరకని సహాయము నేను నీకు ఇవ్వబోతున్నాను అని నీవు నమ్ముకున్న నీ దేవుడే ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఈ మాట హిజ్కియా తన జనులందరితో చెప్తున్నాడు. హిజ్కియా మీదకు అష్షూరు రాజైన సన్హెరీబు దండెత్తి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అష్షూరు రాజు వారందరినీ కూడా నశింపచేయాలని వస్తూ ఉన్నప్పుడు హిజ్కియా తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమునకైనను మీరు భయపడొద్దు, విస్మయం అందొద్దు. ఎందుకంటే అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. కేవలము మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును, మన యుద్ధమును జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. అప్పుడు అష్షూరు రాజు చెప్తున్నాడు ప్రజలందరితో, అష్షూరు రాజు చేతిలో నుండి దేవుడని యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. మీరు హిజ్కియా మాటల చేత మోసపోవద్దు, ఇట్టి ప్రేరేపణకు లోబడవద్దు, అతని నమ్మొద్దు. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవును కదా అంటున్నాడు. ఈ విధంగా భయంకరమైన మాటలు హిజ్కియా మీద, అతని జనుల మీద అష్షూరు రాజు అతని సేవకులు కూడా మాట్లాడుతూ వారిని అవమానపరుస్తూ, వారిని హేళన చేస్తూ, వారు నమ్మిన దేవుని కూడా హేళన చేస్తూ ఉన్నారు. నా చేతిలో నుండి ఎవ్వరూ కూడా మిమ్మల్ని విడిపించలేరు,
అని దేవుని మీద అపవాదాలు పలుకుతూ ఉన్నారు. అప్పుడు హిజ్కియా వ్యర్థమైన మాటలు పలకలేదు కానీ ఆ విషయాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆకాశము తట్టు చూచి మొర్రపెడుతూ ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడవైన దేవా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవే నాకు సహాయమని ఈ లోక సహాయం కొరకు ఎదురు చూడక, ఈ లోకంలో ఎవ్వరిని ఆశ్రయించక ఆకాశమందు కనులెత్తి దేవుని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు హిజ్కియా కొరకు ఒక దూతను పంపించాడు. అప్పుడు అష్షూరురాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేన నాయకులను, అధికారులను ఆ దూత నాశనము చేయగా అష్షూరురాజు సిగ్గునుందిన వాడై తన దేశంలోకి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను కత్తి చేత చంపబడ్డాడు. అప్పటి నుండి సకల జనుల దృష్టికి కూడా హిజ్కియా ఘనత నొందిన వాడైపోయాడంట. చూడండి, దేవునిని ఆశ్రయించిన, దేవునిని నమ్మిన వారిని ఎవరు అవమానపరుస్తున్నా, ఎవరు నిందిస్తున్నా, నీ దేవుడు విడిపించగలడా నా చేతిలో నుండి, నీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడిపించలేడని ఎవ్వరంటూ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. నీవు గనక ఆకాశమందు చేతులెత్తి ప్రార్థిస్తే నీ కొరకు తన దూతలను పంపిస్తాడు. మనుషులెవ్వరూ చేయలేని కార్యాన్ని ఆ దూతలు జరిగిస్తారు. ఈ లోకంలో దొరికే సహాయం కంటే ఎంతో ఉన్నతమైన సహాయం ఆయన పంపిస్తాడు. నీపై దండెత్తుతున్న వారికి మానవ సంబంధమైన బాహువే తోడుగా ఉన్నదేమో, కానీ నీకు సహాయం చేయడానికి, నీ పక్షంగా యుద్ధం చేయడానికి నీవు నమ్మిన దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆనాడు హిజ్కియా కొరకు తన సైన్యాన్ని పంపించిన, తన దూతలను పంపించిన దేవుడు ఈరోజు నీవు ప్రార్థిస్తే, నీవు ఆయన వైపు చూస్తే, కొండల తట్టు నీ కన్నులెత్తితే, ఆకాశమందున దేవునికి నువ్వు ప్రార్థిస్తే మానవ సంబంధమైన సహాయాన్ని కొట్టువేసి పరలోకము నుండి నీకు సహాయం దయచేస్తాడాయన. అందుకే దావీదు కూడా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయం కలుగునని చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో కూడా ఈ లోకంలో ఎక్కడ తనకు సహాయం దొరకనప్పుడు, ఎవ్వరూ తన పక్షంగా లేనప్పుడు దేవుడు తన కొరకు నిలబడ్డాడు. భయంకరమైన గొలియాతు దావీదు మీదకు దండెత్తి వచ్చినప్పుడు, గొలియాతు పక్షంగా ఎంతో సైన్యం ఉంది, ఎంతోమంది ఉన్నారు. గొలియాతు కవచం ధరించుకున్నాడు. గొలియాతు ఎంతో జాగ్రత్త తీసుకొని ఎన్నో వాటి మీద ఆధారపడి దావీదు మీదకి వచ్చాడు. అయితే దావీదు మాత్రం వేటిని ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారం చేసుకొని వచ్చాడు. ఒక్కడు దేవుని సహాయంతో గొలియాతు మీదకి వెళ్ళాడు, అద్భుతకరమైన జయాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఈ లోకంలో సహాయం కొరకు ఎక్కడెక్కడో వెతికి ఎవరెవరినో ఆశ్రయించి ఓడిపోయి ఉన్నారేమో, ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్న విషయం ఏంటో చెప్పనా? దేవుని మీద ఆధారపడండి. ఆయన బాహు తక్కువైపోలేదు నేను రక్షించడానికి. నీ ప్రార్థన విననేరకుండడానికి ఆయన చెవులు మందంగా లేవు, ఆయన చేతులు కురుచ కాలేదు. నీవు ఆయన సహాయం కొరకు వేడుకుంటే ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడని పూర్తిగా ఆయనపై ఆధారపడగలిగితే, నీవు ఆయన కొరకు నిలువబడితే ఆయన నీ కొరకు నిలువబడతాడు. తన దూతలను, తన సైన్యాన్ని నీ కొరకు పంపిస్తాడు. ఆ సహాయం ఈ లోకంలో ఎక్కడ ఎవరికీ దొరకదు. నీ కొరకే ప్రత్యేకంగా తన సహాయాన్ని పంపిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నీవు ఆయనపై ఆధారపడ్డావు కాబట్టి నీ కొరకు ఒక ప్రత్యేకమైన సహాయము రాబోతుంది. కాబట్టి ఈరోజు ఏమాత్రము విస్మయం పొందొద్దు. మీ పరిస్థితులను బట్టి ఏమాత్రము అధైర్యపడొద్దు. ఏది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఏ సహాయం మీకు దూరం అయిపోయినా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే మీకు సహాయం చేసేది మనుషులు కాదు, మీకు సహాయం చేసేది ధనము కాదు, మీకు సహాయం చేసేది డాక్టర్స్ కాదు, మీకు సహాయం చేసేది మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు. మీకు సహాయం చేసేది మీ చదువు, మీ జ్ఞానము, మీ ఉద్యోగము, మీ వ్యాపారము ఏది కాదు. మీకు సహాయం చేసేది దేవాది దేవుడు. ఆ సహాయం ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకదు. అన్నిటిలో నువ్వు ఓడిపోయినప్పుడు, అన్ని సహాయాలు మీకు దూరం అయిపోయినప్పుడు, అన్ని మార్గములు మూయబడినప్పుడు దేవుడు మార్గం తెరవబడుతుంది. ఆయన నీ కొరకు సహాయాన్ని పంపుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్న ధైర్యాన్ని కోల్పోయి ఉంటే, భయపడుతూ ఉంటే మరలా ధైర్యం తెచ్చుకోండి దేవుని బట్టి. ఎందుకంటే మీ మీదకు వస్తున్న వారి సహాయం కంటే ఎక్కువ సహాయం దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నిటికంటే మించిన బలము గలవాడు. కాబట్టి భయపడొద్దు. మించిన బలము గలవని చేతులకు మీ పరిస్థితులన్నీ అప్పగించండి. ఆశ్చర్యకరంగా ఒక అద్భుతకరమైన మార్గంలో మీరు విడిపించబడబోతున్నారు. వాగ్దానాన్ని నమ్మిన వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నారు.
అనేక భయంకర పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ కూడా మమ్మల్ని విడిపించారు. అశాంతి నుండి విడిపించారు, వ్యాధుల నుండి విడిపించారు, ప్రమాదాల నుండి విడిపించారు. ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కలోంచి మరలా మిమ్మల్ని స్తుతించే తరుణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటిని ఈ రోజు వరకు నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, మీకు ఎక్కడి నుండి సహాయం లేకపోయినా విస్మయం పొందొద్దు, ఆశ్చర్యపడొద్దు. ఎందుకు నా జీవితం ఇలాగవుతుందని ఎంత మాత్రం కూడా మీరు టెన్షన్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే నన్ను నమ్మిన మీకు ఈ లోకంలో ఎక్కడ సహాయం దొరకకపోవచ్చు, ఎవ్వరు మీ పక్షంగా నిలబడకపోవచ్చు, ఎవ్వరు మీకు తోడుగా లేకపోవచ్చు. కానీ వారందరికంటే ఎక్కువ సహాయము నేను నీకు ఇస్తాను. వారికి మానవ సంబంధమైన సహాయమే ఉంది, కానీ నేను నీకు సహాయం చేస్తాను. నీ యుద్ధాన్ని నేను జరిగిస్తాను, నీ పక్షంగా నేను పోరాడుతానని వాగ్దానం చేశారు. తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది నీ సహాయ స్థితిలో ఉండి వాగ్దానాన్ని విని ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారో పైనుండి సహాయం వారికి దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఎక్కడ సహాయం దొరకకపోయినా మాకు పర్వాలేదు తండ్రి, మాకు భయం లేదు తండ్రి. ఎందుకంటే నీవు పైనుండి మాకు సహాయాన్ని ఇస్తావు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఈ లోకంలో ఎక్కడ ఆహారం దొరకలేదు, కానీ పైనుండి మన్నాను కురిపించవయ్యా. నీ సహాయం ఈ లోక సంబంధమైనది కాదు తండ్రి. అందుకే మేము మనుషుల సహాయాన్ని కోరడం లేదు, రాజుల సహాయాన్ని కోరడం లేదు. నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నామయ్యా. నీ చేతులకు మా జీవితాన్ని సమర్పించుకుంటున్నామయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి జీవితాల్లో పైనుండి నీ కృపను, పైనుండి నీ సహాయాన్ని దయచేసి నిలబెడుతున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి మీరు సహాయకుడిగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు సహాయకుడిగా ఉండి నడిపించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమందిని ప్రియమైన బిడ్డలు బాధలో, శ్రమల్లో ఉండి ప్రార్థన అవస్థత కోరుతున్నారు. అందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు ఎవరిని విడిచిపెట్టరని నాకు తెలుసు. అన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రతి జీవితంలో మీరు పైనుండి సహాయం దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది పూర్తిగా నీపై ఆధారపడుతున్న వారిని తప్పక మీరు చేపట్టుకొని లేవనెత్తండి అయ్యా. వారి పడిపోయిన స్థితి ఏదైనప్పటికీ నలువైపుల నుండి వారికి సహాయం అందిస్తున్నందుకు, నలుదిక్కుల వారికి సమాధానాన్ని ఇస్తున్నందుకు, నలుదిక్కుల నుండి మీరు కృపను చూపిస్తున్నందుకు, అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు ఎంతమంది నిన్ను ఆశ్రయించారో, ఎంతమంది నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది వారి పక్షంగా మీరు యుద్ధం చేస్తున్న వారి పోరాటంలో చేతులు పెడుతున్నారో వారందరికీ తోడేయండి. వారు చేసే ప్రతి పనులు మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి కొరకు నీ దూతలను పంపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ లోకంలో పరిస్థితులను చూచి ఈ లోకంలో అందరికీ సహాయం అందుతుంది, కానీ నేనేంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాను, నాకెక్కడి నుండి సహాయం లేదని ఇంతవరకు నువ్వు విస్మయముతో, ఆశ్చర్యముతో ఉన్నావు. ఏంటి నా జీవితం అని. అయితే దేవుడు ఈరోజు నీకు సెలవిచ్చారు, పైనుండి సహాయం నీకు అందిస్తున్నానని. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు అండి.